ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తారక్ ఒక్కడు ముంబై వెళ్తే పాన్ ఇండియా షేక్ అయిపోతుంది. అటు సందీప్ వంగాతో మీటింగు, ఇంకోవైపు కరణ్ జోహర్తో చాటింగు, భీమ్ వచ్చాడంటూ బాలీవుడ్ సంబరపడిపోవడం అన్నిటికంటే పెద్ద హైలైట్. యంగ్ టైగర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ కావటంతో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 27న దేవరా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకు యంగ్ టైగర్ పాన్ ఇండియా ప్రమోషన్ పై దృష్టి పెట్టాడు. ముంబైలో ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాడు. అంతకు ముందు బీట్ ఆన్ బడా స్టార్స్ తో మీటింగ్ పెట్టాడు. కరణ్ జోహార్, ఆలియా భట్ తో ఫోటోస్ షేర్ చేశాడు. ఇంకోవైపు సందీప్ వంగతో టైగర్ దిగిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. అన్నింటికి మించి దేవరా ప్రమోషన్స్ కోసం పుష్పరాజ్ కూడా రంగంలోకి దిగుతున్నాడని జరుగుతున్న ప్రచారం టాలీవుడ్ టాప్ లేపుతోంది. అరవింద సమేత తర్వాత తారక్ నటిస్తున్న సోలో మూవీ కావడంతో ఆ ఒత్తిడి తనపై ఉందని చెప్పుకొచ్చాడు తారక్. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ మరో హైలైట్ అంటూ దేవరపై తన వంతుగా అంచనాలు పెంచేశాడు తారక్. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో టికెట్స్ ప్రీ సేల్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ మార్క్ దాటడంపై యంగ్ టైగర్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దేవర అభిమానులను తప్పకుండా మెప్పిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు జూనియర్. దేవరను ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ స్టార్స్ లో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పుష్పరాజ్ తో ఒకటి, సందీప్ వంగతో మరొకటి, సిద్ధు జొన్నలగడ్డతో, కరణ్ జోహార్, ఆలియా భట్ తో దేవరా ఇంటర్వ్యూస్ ఉండనున్నాయనేది సమాచారం. రిలీజ్ కు ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉండటంతో బాలీవుడ్ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ లో భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.